కాకుండా అంటే ఇప్పుడు మామూలుగా మదర్ లేదు, చనిపోయి మదర్, డాడీ ఏమో జైల్లో ఉన్నారు అంతేనా? మీరు చెప్పారు కదా అది. చదవండి పర్లేదు, చదువు మాత్రం ఆపేయకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో. బస్ పాస్ ఉందా? అయితే నేను బస్ పాస్కి ఎంత అవుతుంది 1 yearకి నేను ఇస్తాను. ఎవ్రీ ఇయర్ కాలేజ్కి వెళ్ళి వస్తారు కదా, బస్ పాస్ ఫీజు ఎంతైనా చెప్పి నేను బస్ పాస్ ఫీజుని పంపిస్తాను. మీరు బస్ పాస్ తీయించుకోండి. మీకు ఏం ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు వచ్చి హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రెజెంట్ గా ముందు రేషన్ ఇచ్చాక ఏమైనా ఇంకా ఫర్దర్గా మీరు ఏమన్నా నాకు ఇంటిమేట్ చేస్తే మా హెల్ప్ చేస్తారు.